ప్రతి సినిమా తీయటానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీయచ్చు, కొన్ని సినిమాలు థ్రిల్ కలిగించడానికి అవ్వచ్చు, కొన్ని సినిమాలు రొమాంటిక్ సినిమాలు అవుతాయి. అలాగే ఒక పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమాకు ఉన్న ఒక సెపరేట్ పర్పస్. ఇప్పుడు వ్యోన్ శపథంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎంతవరకు ప్రపంచ చరిత్రలో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయాన్ని ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో క్యాప్చర్ చేయటం అనేది ఇది ఫస్ట్ ప్రయోగం. నాకు తెలిసినంత వరకు వరల్డ్ హిస్టరీలో అలాంటిది లేదు. ఇకపోతే వ్యూహం సినిమా రిలీజ్ అవ్వటానికి మేము పడిన మాకు కలిగిన ఆటంకాలు కానీ, కోర్ట్స్ ప్రొసీజర్స్, లోకేష్ గారు లాంటి వాళ్ళు ఎంతంత ట్రై చేశారు అన్నది చాలామందికి తెలుసు. దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వ్యూహం శపథం వెనకాల మా ఒక వ్యూహం ఏంటంటే, మేము వ్యూహం సినిమాతో పాటు, శపథంతో పాటు దానికి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా చేసాం. ఎందుకంటే సినిమా అనే దానికి ఒక కొన్ని సెన్సార్ ఆస్పెక్ట్లు, లేకపోతే కొన్ని అభ్యంతరాలు, ఎవరో కేసు పెట్టాలి, ఇలాంటి రకరకాల యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అది రెగ్యులర్ పద్ధతిలో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో ఉన్నదాన్ని సినిమాని మట్టుకు మేము ఆ నిబంధనలకి లోబడి ఆ వర్షన్ని థియేటర్లో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ శపథం ఆరంభం, శపథం అంతం అని చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వేరే వేరే వెబ్ సిరీస్ని రిలీజ్ అయిపోతాం దీంట్లో. అది ఒకటి ఇవాళ సాయంత్రం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది ఏపీ ఫైబర్ నెట్లో. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక అంటే ఫైనల్గా సినిమా పర్పస్ అనేది మ్యాక్సిమం మందికి రీచ్ అవటం. ఎస్పెషల్లీ ఎలాంటిది, ఇప్పుడు ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ మంది జనం చూస్తే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్ల నిజస్వరూపాలు చూపించడానికి వీలవుతుంది అనేది నా అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ చేసే దృష్టిలో కూడా నాకు ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కిరణ్ గారు తీసిన ఉద్దేశం కూడా అదే. సో గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీ ఫైబర్ నెట్ శుభోదయం అయితే మాకు కూడా శుభోదయమే. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ లాంటి అత్యధిక కనెక్షన్స్ ఉన్న ఆస్పెక్ట్లోంచి మా సినిమా మ్యాక్సిమం మంది జనాలకి రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం. సో శపథం ప్రారంభం చాప్టర్ 1 అనేది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్. సెకండ్ శపథం అంతం చాప్టర్ 2 అనేది రెండోది. ఆ రెండోది రేపు రాత్రి మళ్ళీ సేమ్ టైంకి రిలీజ్ అవబోతుంది. ఇవాళ రాత్రి 8 o'clockకి శపథం ఆరంభం చాప్టర్ 1, రేపు శపథం అంతం చాప్టర్ 2 రేపు సాయంత్రం 8 గంటలకి.